హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము చికెన్ బాబాజీ చేస్తున్నామండి. చికెన్ బాబాజీకి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేస్తానండి. 1.5 kg చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము. సో 1.5 kgకి సరిపడా క్వాంటిటీని యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గార్లిక్ అండి. నెక్స్ట్ జింజర్ అండి. గార్లిక్ జింజర్ వేసిన తర్వాత అవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ కూడా అంతా కూడా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ బాదం అండి. నెక్స్ట్ కాజు అండి. బాదము కాజు యాడ్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. అవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటో యాడ్ చేసిన తర్వాత టమాటో అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 4 minutes ఫ్రై చేసుకోవాలండి టమాటో వేసిన తర్వాత. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పుదీనా అండి. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, టమాటో ఆనియన్ అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బటర్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సాజీరా యాడ్ చేస్తున్నానండి. సాజీరా యాడ్ చేసిన తర్వాత సాజీరా అంతా కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి. ఓకే. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఒక 4 లవంగాలండి, దాల్చిన చెక్క ఒగించండి. నెక్స్ట్ ఒకసారి చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలండి. చికెన్లో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోయేంత వరకు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ కవర్ తీసిన తర్వాత చికెన్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, మిరియాల పొడి, నెక్స్ట్ ధనియాల పొడి అండి, గరం మసాలా, జీరా పౌడర్ అండి, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి. మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి. 250 గ్రామ్ కర్డ్ అండి. కర్డ్ యాడ్ చేసిన తర్వాత కర్డ్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది వరకు మనం టొమాటో గార్లిక్ అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీలో ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. నెక్స్ట్ చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 300 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ బాబాజీ చికెన్ కర్రీ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత బాగా మరొకసారి అంతా కూడా బాబాజీ చికెన్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాబాజీ చికెన్ అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పెట్టుకొని ఒక 20 minutes సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. హాయ్ అండి,
సో ఆల్మోస్ట్ మనకు బాబాజీ చికెన్ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.